హలో లీడర్స్, నేను కాట వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను దేని గురించి చెప్పబోతున్నానంటే ట్రిపుల్ పి గురించి చెప్పబోతున్నాను. చాలామందికి ఎట్లా ఉంటుందంటే బెస్ట్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అని దీనిని అంటారు. అండ్ అందులో ఏమేమి ఉండాలి, అప్పుడే అది బెస్ట్ కంపెనీ అంటారు అనేది చాలామందికి ఉంటుంది. బట్ నేను ఓన్లీ కంపెనీలో ఉండాల్సిన కొన్ని కీలకమైన ఏమైతే ఉన్నాయో ట్రిపుల్ పి అని చెప్తున్నాను నేను. అవి ఏంటి అనేది నేను చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా వీడియో అనేది చివరి వరకు చూడండి. నేను మధ్యలో వరకు చూసిననుకో మీకు ఈ వీడియో అనేది అర్థం కాదు. సో పూర్తిగా నేర్చుకుంటేనే కదా మీరు మీ రేపటి రోజున మీ డౌన్లైన్స్కి కావచ్చు, మీ టీం మెంబర్స్కి, సో ఎంతోమంది కూడా మీరు నేర్పించగలుగుతారు. అండ్ వారు కూడా నేర్చుకొని ముందుకు అడుగు అనేది వేస్తూ ఉంటారు. కాబట్టి పూర్తి వీడియో అనేది చూడాలి. ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే డైరెక్ట్ సేలింగ్ సంబంధించిన ఎన్నో వండర్ఫుల్ వీడియోస్ అనేవి వస్తుంటాయి. కాబట్టి అవి మీకు, మీ డౌన్లైన్స్కి, సో మీ టీం మెంబర్స్కి చాలామంది కూడా ఉపయోగపడుతూనే ఉంటాయి. అండ్ వారు ఈ వీడియో చూడడం ద్వారా ఎంతో విలువైన ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు. అండ్ వారు చాలా బాగా నేర్చుకొని అండ్ వారు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియాలో మంచిగా గ్రోతింగ్ అవుతుంది. డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ ఒకప్పుడు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ అంటే అరే ఇది ఫేక్ కావచ్చు, ఇండియాలో రన్ అవుతుందా, దీనికి అంత సినిమా లేదు అని చెప్పి చాలామంది అనుకున్నారు దీని గురించి. బట్ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ అనేది చాలా లీగల్గా అయిపోయింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేసింది దీనికోసము. సో డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అనేది ఏ విధంగా నడవాలనేది కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అనేటివి ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది మంచి లీగల్ అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో బెస్ట్ కంపెనీ ఏది అని చెప్పి చాలామంది అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్రిపుల్ పి ఏదైతే ఉందో పూర్తిగా వినండి. సో మీకే అర్థమవుతుంది బెస్ట్ కంపెనీ అంటే ఏది. ట్రిపుల్ పిలో ఫస్ట్ పి ప్రోడక్ట్. సో ఏ డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో అయినా ప్రోడక్ట్ అనేది ఉండాలి, ప్రోడక్ట్ బేస్డ్ అనేది ఉండాలి. ప్రోడక్ట్ లేకుండా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మాది, మేము అది చేస్తాం అట్లా అంటే అవన్నీ నై చల్తా. ప్రోడక్ట్ అనేది ఉండాలి. అది ప్రోడక్ట్ ఎలాంటిది ఉండాలి, బెస్ట్ క్వాలిటీ, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయి ఉండాలి. ఆ ప్రోడక్ట్ అనేది మంచి రీజనబుల్ రేట్లలో ఉండాలి. ఆ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి, మళ్ళీ ఖతం అయిపోతే మళ్ళీ కొనుక్కోవాలి. ఆ విధమైన ప్రోడక్ట్ ఉండాలి. అంతేగాని ఒకసారి కొనుక్కొని దాన్ని పక్క పడేసి మళ్ళీ మర్చిపోయేలాగా ఉండకూడదు. అందుకోసమే అంటున్నా, క్వాలిటీ ప్రోడక్ట్ ఉన్నదనుకో ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది. అది ఖతం కాగానే మళ్ళీ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టుకుంటారు, మళ్ళీ యూజ్ చేస్తారు. అది ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, న్యూట్రిషన్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఇంకేమైనా ప్రోడక్ట్స్ అవ్వచ్చు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో అందుకోసమే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయి ఉండాలా. ఆ ప్రోడక్ట్కి ఖతం కాగానే మళ్ళీ కొనుక్కోవాలి. ఆ విధమైన ప్రోడక్ట్ అనేది ఉండాలి. ఒక మంచి డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఉండాలి. ఇక ట్రిపుల్ పిలో రెండో పి ఏంది, ప్లాన్, బిజినెస్ ప్లాన్. ఎస్, మంచి బిజినెస్ ప్లాన్ అయి ఉండాలి. అంతేగాని ఏదో ఉత్తుత్త బిజినెస్ ప్లాన్ అనేది ఉండకూడదు. ప్లాన్లలో రెండు రకాలు ఉంటాయి. మ్యాట్రిక్స్ సిస్టమ్ ప్లాన్ ఉంటుంది, బైనరీ సిస్టమ్ ప్లాన్ ఉంటుంది. మ్యాట్రిక్స్ సిస్టమ్ ఉండే ప్లాన్ ఏదైతే ఉంటుందో చూడండి, అది చాలా బెస్ట్. ఎందుకంటే దాంట్లో లిమిట్ అనేది ఉండదు. బిజినెస్ ప్లాన్ అనేది ఎట్లా ఉండాలంటే ఎన్ని లైన్స్ అనే పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఆ విధంగా ఉండాలి. బిజినెస్ ప్లాన్ ఎట్లా ఉండాలి, సో ఇన్కమ్ అనేది మీకే కాకుండా మీ కిందున్న డౌన్ లైన్స్కి కూడా, కింది స్థాయి వరకు కూడా అందరికి కూడా మంచి ఇన్కమ్ అనేది వచ్చేలాగా ఉండాలి. ఆ ఎన్నో రకాల ఇన్కమ్స్ అనేటివి ఉంటాయి కదా, అన్ని రకాల ఇన్కమ్స్ కూడా వచ్చేలాగా ఉండాలి. ఈ బిజినెస్ ప్లాన్ ఒకటి అండ్ ఈ ప్రోడక్ట్ ఒకటి, రెండు కాళ్ళ లాంటివి. సో ఈ రెండు కూడా పర్ఫెక్ట్ అనేది ఉండాలి. కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే బిజినెస్ ప్లాన్ మంచిగా ఉంటాయి, ప్రోడక్ట్ బేకార్ ఉంటుంది. కొన్ని కంపెనీలలో ఎట్లా ఉంటుంది అంటే ప్రోడక్ట్ హైలైట్ ఉంటుంది అండ్ ప్లాన్ మాత్రం వేస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే మాత్రము కుదరదు. సో రెండు కూడా మెయిన్ కాబట్టి రెండు కూడా మంచిగా అనేది ఉండాలి, రెండు కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి. సో ఏది చూసినా కూడా బెస్ట్ అనిపించాలి. ఎందుకంటే ప్రోడక్ట్ ఎంత మంచిగా ఉన్నా, సో ప్రోడక్ట్ మంచిగా ఉందనుకో సేలింగ్ బాగా జరుగుతుంది. మరి ప్లాన్ మంచిగా ఉంటేనే కదా ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ప్లాన్ మంచిగా ఉన్నది, ఇన్కమ్ మస్తు వచ్చేటట్టున్నది, అది మార్కెట్లో ఆ ప్రోడక్ట్ వాల్యూ లేదు, విలువే లేదు, అది ఎవరు వాడదలుచుకుంటలేరు, అది క్వాలిటీ లేదు. అట్లాంటప్పుడు ప్రోడక్ట్ ఏడికెళ్ళి సేలింగ్ అవుతుంది. సో ప్రోడక్ట్ ఎక్కువ సేలింగ్ అయితేనే కదా ఇన్కమ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా మంచిగా అనేటివి ఉండాలి, బెస్ట్ ఉండాలి. సో ఈ రెండు బెస్ట్ ఉన్నాయి అనుకో, ఆ కంపెనీ యొక్క సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది. ఇంకా లాస్ట్ ట్రిపుల్ పిలలో లాస్ట్ పి ఏంది, ప్రమోటర్స్.
ఎస్, ఈ ప్రోడక్ట్ అండ్ ప్లాన్ ఈ రెండు అయితే ఎంత ఇంపార్టెంటో లాస్ట్ ప్రమోటర్స్ కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రమోటర్స్ ఎవరు? ఈ కంపెనీ, మీ కంపెనీ యొక్క డైరెక్టర్స్. వారు ఏ విధంగా కంపెనీని రన్ చేస్తున్నారు, ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఇది కంపెనీ అనేది సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే ఏంది? టైం టు టైం అప్డేట్ అనేది కావాలి. అప్డేట్ ఎవరు చేస్తూ అంటారు? కంపెనీ యొక్క డైరెక్టర్సే కదా అప్డేట్ చేస్తూ అంటారు. మంచి ప్రోడక్ట్స్ని తీసుకొస్తూ అంటారు, బిజినెస్ ప్లాన్ మంచిగా లాంచ్ చేస్తూ అంటారు. సో మంచి ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొని వస్తూ అంటారు. సో ఏదైతే కావాలో, ఏదైతే కింద ప్రోడక్ట్ అనేది ఎక్కువ సేలింగ్ జరగాలో, సో దానికి సంబంధించిన ప్రతి ప్లానింగ్ అనేది అక్కడ కూర్చొని మంచి ప్లానింగ్ తయారు చేసుకొని కంపెనీలో ఉండే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్లో కూడా అందియాలి. అప్పుడే ఆ కంపెనీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా మీ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఇప్పుడు ఏంది కాంపిటీషన్ వచ్చేసింది. ఇప్పుడు డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ ఎన్నో అయిపోయినాయి కదా. సో అన్నిట్లలో బెస్ట్ కనబడాలంటే వారు ఎప్పటికి కూడా టైం టు టైం అప్డేట్ అనేది చేస్తూ ఉండాలి. మీ కంపెనీలో ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ రకాల ప్రోడక్ట్స్ అనేటివి రావాలి. మీ బయట ఉన్న మార్కెట్లలో అందరికంటే బెస్ట్ కనపడాలి. కాబట్టి ఖచ్చితంగా కంపెనీ యొక్క ప్రమోటర్స్ వారు ప్రతి సిస్టాన్ని మంచిగా డిజైన్ అనేది చేయాలి. ఎందుకంటే ఏదైనా కావచ్చు, సిస్టమ్ మంచిగా ఉంటేనే ఆ కంపెనీ అనేది సక్సెస్ అవుతుంది. కాబట్టి నేను చెప్పిన ఈ ట్రిపుల్ ఏదైతే ఉందో, ప్రోడక్ట్ ఒకటి, ప్లాన్ ఒకటి అండ్ ప్రమోటర్స్, ఈ ట్రిపుల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అన్నీ కూడా బెస్ట్ ఉంటేనే ఆ కంపెనీ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంటుంది. అండ్ అలా నడిచిన కంపెనీ ద బెస్ట్ కంపెనీ అనేది అవుతుంది. కాబట్టి మీరు చేసే కంపెనీ ఏదైతే ఉందో ఇవి కూడా చెక్ చేయండి. అండ్ మీరు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అడుగు పెట్టినా కూడా ఇది ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఇవన్నీ బెస్ట్ అనిపిస్తే మాత్రం మీరు చేసే కంపెనీ ఏదైతే ఉందో అది బెస్ట్ కంపెనీ. అండ్ దానికి తోడుగా ఆ బెస్ట్ కంపెనీ ఇట్స్ అ మెంబర్ అయి ఉండాలా, అదైతే తెలుసు కదా అందరికీ. సో ఖచ్చితంగా ఇండియా డైరెక్ట్ సేలింగ్ అసోసియేషన్ మెంబర్ అయి ఉంటేనే ఆ కంపెనీ అనేది బెస్ట్ కంపెనీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా మంచి విలువైన ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. మీరు ఇప్పటిదాకా లైక్ చేయకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. సో మేము చేసే వండర్ఫుల్ వీడియోస్ అనేవి మీ మొబైల్కు నోటిఫికేషన్గా వస్తూనే ఉంటాయి. అండ్ అదేవిధంగా మీరు ఏ కంపెనీలో కూడా పనిచేసినా, ఏ సంస్థలో ఉన్నా, ఏం చేయాలనుకున్నా, సో అందులో ఖచ్చితంగా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కాటం వెంకటేష్.